transplantation. Advanced hair transplantation with natural hairline at Lana Clinic beside Kroma Jagityal Road, Karimnagar. Phone 9390830629. కరీంనగర్ గ్రానైట్ క్వారీలలోని అక్రమాలను వెలికి తీసేందుకు సిబిసిఐడి అధికారులు రంగంలోకి దిగారు. నిన్న కరీంనగర్ మైన్స్ అసిస్టెంట్ డైరెక్టర్ ఏడీ ఆఫీస్ లో మైన్స్ కి సంబంధించిన అన్ని వివరాల రికార్డులను కూడా సిబిసిఐడి ఆఫీసర్లు సేకరించడం జరిగింది. సో ఏదైతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీలో ప్రకటించిన విషయం అందరికీ తెలిసిందే. 2014 నుంచి ఈ గ్రానైట్ అక్రమాల లిస్ట్ అంతా కూడా బయటకు తీస్తాం, మొత్తం దానిపైన సిబిసిఐడి విచారణ జరిపిస్తామంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీలో ప్రకటించిన విషయం అందరికీ తెలిసిందే. తర్వాత కేబినెట్ మీటింగ్ లో కూడా ఈ బాధ్యతలన్నీ కూడా సిబిసిఐడికి ప్రభుత్వం అప్పగించడం జరిగింది. సో ఈ క్రమంలోనే సిబిసిఐడి అధికారులు నిన్న కరీంనగర్ మైన్స్ అసిస్టెంట్ డైరెక్టర్ ఏడీ ఆఫీస్కి వచ్చి దానికి సంబంధించిన రికార్డులన్నింటినీ కూడా సేకరించినట్టు కూడా మనకు సమాచారం తెలుస్తా ఉంది. అయితే ఏదైతే 2014 నుంచి గ్రానైట్ క్వారీల్లో జరుగుతున్న మొత్తం అంతా విధి విధానాలు ఏదైతే ఉందో దానిపైన అక్రమాలు, లీజులు, సీనరైజ్ ఎగవేత ఇవన్నీ కూడా 2014 నుంచి ఇప్పటి వరకు సమగ్ర దర్యాప్తుని కోరింది రాష్ట్ర ప్రభుత్వం. సో ఈ బాధ్యతలన్నీ కూడా సిబిసిఐడికి అప్పగించింది. సో అప్పటి నుంచి ఇప్పటి వరకు లీజుల వివరాలు, గ్రానైట్ సీనరైజ్ ఎత్తివేత, తవ్వకాలు ఎంతవరకు జరిపారు, అనుమతి ఇచ్చిన మేరకే తవ్వకాలు జరిపారా లేదా, ఇవన్నీ విషయాలపై కూడా సమగ్ర దర్యాప్తు చేస్తుంది సిబిసిఐడి ఆఫీసర్. ఈ క్రమంలోనే మైన్స్ అసిస్టెంట్ డైరెక్టర్ ఏడీ ఆఫీస్ లో నిన్న రికార్డులు స్వాధీనం చేసుకుంది. అదేవిధంగా ఎక్కడైతే గ్రానైట్ క్వారీలు ఉన్నాయో పెద్దపల్లి, ఖమ్మం, కరీంనగర్, మహబూబ్ నగర్ ఇలా అన్ని ప్రాంతాల్లో వివరాలను కూడా సేకరిస్తున్నట్టు కూడా మనకు తెలుస్తా ఉంది. ఏదైతే గ్రానైట్ క్వారీలలో వస్తున్న అక్రమాలపై వాస్తవాలు ఎంతున్నాయి, ఏంటి 2014 నుంచి అని అన్ని వివరాలను కూడా సిబిసిఐడి అధికారులు స్వీకరిస్తున్నారు. సో ఎంత మేరకు తవ్వుతున్నారు, సో లీజ్ తీసుకున్నంత వరకే చేశారా లేదా ఇంకా దాంట్లో ఏమైనా అక్రమాలు ఉన్నాయా, సీనరేజ్ గ్రానైట్ సీనరేజ్ ఎగవేత వీటన్నింటినీ కూడా వాళ్ళు దృష్టి సాధించినట్టు మనకు తెలుస్తా ఉంది. అంతేకాకుండా 2014 నుంచి ఈ గ్రానైట్ ని ఎక్కడెక్కడికి ఎక్స్పోర్ట్ చేశారు, రైల్ ద్వారా ఎక్స్పోర్ట్ చేశారా, పోర్ట్ నుంచి ఎక్స్పోర్ట్ చేశారా, ఇవన్నీ వివరాలను కూడా సేకరిస్తుంది. ఎంత పరిమాణంలో ఎక్స్పోర్ట్ చేశారు, ఎంత చార్జెస్ చెల్లించారు, సో దీనివల్ల ప్రభుత్వానికి ఎంత రాయల్టీ వచ్చింది, సో వీటన్నింటిని కూడా కంపేర్ చేసి దీనివల్ల మొత్తం ప్రభుత్వానికి ఎంత నష్టం వచ్చింది, ఎంత మేర నష్టం వాటిల్లింది అని అంచనా వేయనున్నట్టు కూడా తెలుస్తా ఉంది. సో ఈ క్రమంలోనే సిబిసిఐడి అధికారులు రంగంలోకి దిగారు. సో ఒకవేళ వాళ్ళు సమగ్ర విచారణ చేపడితే మటుకి ఎంత మేరకు నష్టం వాటిల్లింది 2014 నుంచి ఇప్పటి వరకు, సో గ్రానైట్ తవ్వకాల్లో ఎలాంటి అక్రమాలు జరుగుతున్నాయి, ఇవన్నీ విషయాలు కూడా బయటపడే అవకాశం ఉంది. మొత్తానికైతే కొంతమంది ఈ అక్రమ గ్రానైట్ రవాణా చేస్తున్న అధికారులు కానివ్వండి, ఇంకా కొంతమంది లీజ్ తీసుకొని దీంట్లో కొన్ని ఏమైనా ఇష్యూస్, సీనరేజ్ ఎగవేత ఇలాంటి బిల్లులు ఎగ్గొట్టిన విషయాలు కానివ్వండి, మన కరీంనగర్ లో కూడా చూసాము మొన్నటి వరకు జిఎస్టీ ఎగవేత, గ్రానైట్ క్వారీలు లాంటివి ఇలా అన్ని విషయాలు సంబంధిత క్వారీ యజమానులు కానివ్వండి, సంబంధిత ఉద్యోగులు కానీ వీళ్ళందరిలో కూడా ఇప్పుడు భయం మొదలైంది అని చెప్పవచ్చు. మొత్తానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నట్టుగానే ఈ గ్రానైట్ క్వారీలలో జరుగుతున్న అక్రమాలపై విచారణ జరిపేందుకు సిబిసిఐడి అయితే రంగంలోకి దింపారు. సో చూడాలి మరి ఎలాంటి రిపోర్ట్స్ వస్తాయి, ఏం జరుగుతుంది అని వేచి చూడాలి. కెమెరా పర్సన్ వేణుతో లావణ్య రెడ్డి, సుమన్ టీవీ, కరీంనగర్.